Welcome to Suman ITTV. Students, interns, freshers, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, కెరియర్లో బ్రేక్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏ పోర్టల్స్లో ఏ కంపెనీస్ ఎలాంటి పోస్టులు వేశారో ఈరోజు మనం సర్చ్ చేద్దాం. లింక్డ్ఇన్లో పాస్ట్ 24 అవర్స్లో మనం ఈరోజు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్స్ చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ 900+ జాబ్స్ కనిపిస్తున్నాయండి. దాంట్లో వచ్చేసి మైక్రోసాఫ్ట్ నుంచి కేపీఎంజీ ఇండియా నుంచి జీఈ వెనోవా నుంచి విప్రో అయితే చాలా పోస్టులు కనిపిస్తున్నాయి. డెవలపర్కి ఆల్మోస్ట్ మోర్ దెన్ 6-7 కనిపిస్తున్నాయి. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ కూడా ఉంది. చాలా వరకు ఈరోజు విప్రో నుంచి కనిపిస్తున్నాయి. సో ఒక్కసారి డెవలపర్ జాబ్ విప్రోది చూస్తే 1 అవర్ కిందనే ఇది పోస్ట్ చేయడం జరిగింది. బట్ ఆల్రెడీ 200 అప్లికెంట్స్ దాకా ఇక్కడ వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. సో ఎంత కాంపిటీషన్ ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు. అండ్ సీనియారిటీ లెవెల్ ఏమి వీళ్ళు చూడట్లేదు కాబట్టి ఎవరైనా జాబ్ అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు చూస్తున్న స్కిల్స్లో వచ్చేసి చూస్తే నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అండ్ అప్కమింగ్ టెక్నాలజీ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ మోర్ దెన్ 10 జాబ్స్ లింక్డ్ఇన్లో ఈరోజు విప్రో డెవలపర్ కోసం పోస్ట్ చేసిందండి. మీరు ఇంట్రెస్టింగ్గా ఉండేవాళ్ళు ఈ వీటికి మ్యాచ్ అయితే ఎబిలిటీ టు ఫాలో ద స్టాండర్డ్స్ అండ్ ప్రొడ్యూస్ ది కన్సిస్టెంట్ రిజల్ట్స్ ఇట్లాంటివన్నీ మీ సీవీలో కనుక మ్యాచ్ అవుతుంటే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు చూడండి ఆల్మోస్ట్ విప్రోనే కనిపిస్తుంది అనమాట ఈరోజు జీఈ వెనోవా నుంచి అగైన్. సో ఆల్మోస్ట్ ఇక్కడ నాకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో విప్రో నుంచి మోర్ దెన్ 20+ జాబ్స్ దాకా ఈరోజు ఉన్నాయండి. మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. సో లింక్డ్ఇన్లో పాస్ట్ 24 అవర్స్లో బ్యాక్ అండ్ డెవలపర్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. 200 దాకా కనిపిస్తూ ఉన్నాయండి. దీనిలో కూడా కేపీఎంజీ ఇండియా, మైక్రోసాఫ్ట్ అండ్ జీఈ వెనోవా, అగైన్ అప్గ్రాడ్ అని ఇంకోటి, జీఈ వెనోవా ఇంకోటి, విప్రో కూడా ఉంది. మళ్ళీ అమెజాన్ ఇంకో కంపెనీ కూడా ఇది మనం పాస్ట్ 3 డేస్ నుంచి చూస్తున్నాం. అండ్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఆరకల్ నుంచి ఇంకోటి ఉంది, ఎస్టేట్ డేకో అని. ఇది ఇంతకు ముందు కూడా మనం చూడడం జరిగింది. మళ్ళీ కూడా అక్కడ పోస్ట్ చేశారు. జస్ట్ 47 మినిట్స్ ముందు మాత్రమే ఇది పోస్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక 27 అప్లికెంట్స్ కూడా దీనికి అప్లై చేసుకోవడం జరిగింది. ఎస్టేట్ డేకో అనగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఇది రియల్ ఎస్టేట్కి సంబంధించింది. ఇదేంటంటే ఎంట్రీ లెవెల్ కోసం వీళ్ళు చూస్తూ ఉన్నారు. సో జాబ్ ఫంక్షన్స్ వచ్చేసి ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి ఉంది. అండ్ వీళ్ళు చూస్తుంది ఏంటంటే బ్యాక్ అండ్ వెబ్ డెవలప్మెంట్ గురించి చూస్తూ ఉన్నారు. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉంటే దీన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఎసెన్షియల్ కూడా ఇంకోటి ఉందండి. అండ్ ఆరకల్ ఇంకోటి, ఇన్ఫార్మికా సొల్యూషన్స్ వచ్చి జావా ఫుల్ స్టాక్ డెవలపర్ కోసం చూస్తూ ఉన్నారు. ఫ్రంట్ అండ్ డెవలపర్ కూడా ఉంది ఒకటి, డిజైన్ అండ్ ఏఐ లెడ్ ప్రోడక్ట్ ఇంజనీరింగ్ నుంచి వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. రియాక్ట్ డెవలపర్ ఇంకో జాబ్ ఉంది. బ్యాక్ అండ్ ఎగ్జిక్యూటివ్ వర్క్ వచ్చేసి ఆస్పెక్ట్ సొల్యూషన్ నుంచి కూడా ఉంది. సో ఆల్మోస్ట్ మనకు కనిపించిన ఈ 900 జాబ్స్లో ఈరోజు అంతా కొత్త కంపెనీస్ కూడా ఉన్నాయి. బ్లూ యాండర్ అని ఇంకో కంపెనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కోసం పోస్ట్ చేసింది. అండ్ సీనియర్ స్టాఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇంకొక జాబ్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో ఎవరికైతే ఈ స్కిల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మీరు చెక్ చేసుకున్న తర్వాత మీ సీవీకి మ్యాచ్ అవుతాయి అనుకుంటే మీరందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత మీకు జాబ్ వచ్చినా లేకపోతే ఇంటర్వ్యూకి మిమ్మల్ని కాంటాక్ట్ చేసినా ప్లీజ్ మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యువర్ కామెంట్స్ అవర్ రియాక్షన్స్లో చూస్తే ఈరోజు చందు.కలపల.31 ఫ్రంట్ అండ్ డెవలపర్ జాబ్స్ ఏమైనా ఉన్నాయా అని కామెంట్ చేశారు. ఇంకొకరు ప్రొవైడ్ మోర్ వీడియోస్ ఆన్ ఫ్రంట్ అండ్ డెవలపర్ అన్నారు. ఇంకొకరు వచ్చి అఖిల్ కొండ దుర్గరల 96 రియాక్ట్ జేఎస్ డెవలపర్ ఏమైనా ఉంటే పెట్టండి అన్నారు. సో ఒకసారి సర్చ్ చేద్దాం ఈ కామెంట్స్ మీద. సో నౌకరీలో ఈరోజు ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ జాబ్స్ ఫ్రెషర్ కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సర్చ్ చేస్తున్నానండి నేను. సో ఇప్పుడు ఎన్ని జాబ్స్ ఉంటాయో ఒకసారి మనం చూద్దాం. ఆల్మోస్ట్ ఇక్కడ నాకు 176 దాకా జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఫ్రంట్ అండ్ డెవలపర్ 0 అంటే జస్ట్ ఫ్రెషర్ కోసం 4 lakhs per annum అని పెట్టారు. ఫ్రంట్ అండ్ డెవలపర్ ఫ్రెషర్ టు జాయిన్ అవర్ డైనమిక్ టీమ్ అని పెట్టారనమాట. జస్ట్ 1 day బిఫోరే ఇది పోస్ట్ చేయడం జరిగింది. ఇది ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ 1 more జాబ్ నెక్స్ట్ ప్రో 247 ఫ్రంట్ అండ్ డెవలపర్ కోసమే, ఇది కూడా ఫ్రెషర్ కోసమే. 3 to 8 lakh per annum అని కూడా ఇక్కడ పోస్ట్ చేస్తారు. అండ్ ఇది హైబ్రిడ్లో ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హైబ్రిడ్ ఈ మధ్య చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఈ పోస్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి డిజైనింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్ఫేసెస్ యూజింగ్ HTML అండ్ CSS జావా కూడా ఉంది. సో ఇలాంటి మీరు ఈ స్కిల్స్ కంపల్సరీగా మీ సీవీలో ఉంది లేది మీరు అబ్జర్వ్ చేసుకొని అవి మాత్రమే మీరు అప్లై చేసుకుంటే మీకు కంపల్సరీగా జాబ్ వస్తుంది. అండ్ ఫ్రంట్ అండ్ డెవలపర్ 1 more జాబ్ వచ్చేసి రిక్రూటర్ వింగ్స్లో 0 to 4 years, ఇది కూడా ఫ్రెషర్ అప్లై చేసుకోవచ్చు. బెంగళూరులో ఉంది. ఎక్స్పీరియన్స్ మళ్ళీ 5 years ప్లస్ అడుగుతున్నారు. గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ ప్రాక్టీస్ అని. బట్ 0 to 4 years లోపల వాళ్ళు ఎవరైనా సరే దీన్ని అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గ్లోబల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాంప్ నుంచి
0 to 5 years వీళ్ళు కూడా అడుగుతుంది. అండ్ ప్యాకేజ్ కూడా బాగుంది, 4 to 9 lakhs అని. హైబ్రిడ్, ఇది కూడా బెంగళూరులో ఉంది. క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలవెంట్ కోర్స్ ఏదైనా చేసిన వాళ్ళకి ఇదనమాట. అండ్ క్యాపిటల్ యాక్సై జూనియర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్, ఇదైతే 0 to 2 years మాత్రమే మినిమం ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఇది బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. ఇంకోటి వచ్చేసి జూనియర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ 0 to 1 year ఇది కూడా. అండ్ మెయింటైన్ అండ్ ఇంప్రూవ్ వెబ్సైట్, ఆప్టిమైజ్ అప్లికేషన్స్ ఫర్ మ్యాక్సిమం స్పీడ్, ఇది కూడా బెంగళూరులోనే ఉంది. సో ఆల్మోస్ట్ ఇలాంటి ఫ్రెషర్స్కి మినిమం ఎక్స్పీరియన్స్ 0 to 1 year అని, 0 to 3 years, 0 to 5 year ఈ లోపలనే హైబ్రిడ్ కానివ్వండి, లేకపోతే చెన్నైలో కానివ్వండి, బెంగళూరులో కానివ్వండి, చాలా ఫ్రెషర్స్కి చాలా జాబ్స్ కనిపిస్తూ ఉన్నాయి. బట్ మనకు వచ్చిన వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుండాలి, టెక్నికల్ స్కిల్స్ కూడా బాగుండాలి. దాంతోపాటు మీ సీవీలో ఏదైతే ఉందో ఆ స్కిల్స్కి మీరు మ్యాచ్ అయ్యేలాగా మీరు సర్చ్ చేస్తే మీకు తప్పకుండా జాబ్ వస్తుంది. సో మీ కామెంట్స్ నుంచే మనం ఇప్పుడు సర్చ్ చేయడం జరిగింది. మీకు ఇంకా ఏ ఫీల్డ్స్లో మీరు జాబ్స్ కోసం సర్చ్ చేయాలని అనుకుంటున్నారో మీరు కామెంట్స్లో కీప్ ఆన్ కామెంట్ చేస్తే మనం సర్చ్ చేసి చూద్దాం. లింక్డ్ఇన్లో పాస్ట్ 24 hours మనకి టెస్టింగ్ జాబ్స్ ఎన్ని ఉన్నాయో చూస్తే ఆల్మోస్ట్ ఇక్కడ 600+ జాబ్స్ కనిపిస్తున్నాయి. దాంట్లో అగైన్ ఇందులో కూడా టెస్టింగ్లో కూడా విప్రో కనిపిస్తుంది. విప్రో ఆల్మోస్ట్ ఇక్కడ నాకు ఒక మోర్ దెన్ 10 జాబ్స్ విప్రో నుంచి కనిపిస్తున్నాయి. అలాగే క్యూఏ ఇంజనీర్ క్వాలిటీ అనలిస్ట్ కోసం ఎక్స్పీరియన్ అనే కంపెనీ నుంచి ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి విప్రో ఇంకొక జాబ్ కూడా ఉంది. అండ్ ఇన్ఫార్మికియా సొల్యూషన్స్ నుంచి టెస్ట్ మేనేజర్ గురించి ఇంకొకటి కూడా ఉంది. ఆరికల్ కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం. ఆల్మోస్ట్ ఇది 33 అప్లికెంట్స్ దాకా ఇక్కడ ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. అండ్ మిడ్ సీనియర్ లెవెల్ కోసం వీళ్ళు చూస్తూ ఉన్నారనమాట. అండ్ ఇది వీళ్ళు ఇచ్చిన క్వాలిఫికేషన్ స్కిల్స్ ఒకసారి చూస్తే గుడ్ కమాండ్ ఆన్ ఇంగ్లీష్ ఇన్ రిటర్న్ అండ్ స్పోకెన్ కమ్యూనికేషన్ అని అంటున్నారు. ఇది ప్రతి కంపెనీ కూడా కీప్ ఆన్ మనకి స్కిల్స్లో రిక్వైర్మెంట్ అడుగుతుంది. అండ్ రెడీ టు వర్క్ ఆన్ ఎనీ షిఫ్ట్స్ అంటున్నారు. మీకు కమ్యూనికేషన్ మాత్రమే కాకుండా ఏ షిఫ్ట్లో అయినా వర్క్ చేయాలని అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ జాబ్ అనిపిస్తుంది. ఇది ఒకసారి మీరు సర్చ్ చేసి అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు ఎపిరాక్ అనే క్వాలిటీ ఇంజనీరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అసెంబ్లీ నుంచి ఈ జాబ్ కనిపిస్తుంది. అండ్ ఎపామ్ సిస్టమ్స్ సీనియర్ క్యూఏ ఇంజనీర్ గురించి ఈ జాబ్ కనిపిస్తుంది. సో ఇలా ఆల్మోస్ట్ విప్రో నుంచి అయితే ఈరోజు చాలా ఉన్నాయండి. ఎవరికైతే విప్రోలో జాయిన్ అవ్వాలని, లేకపోతే ఆ స్కిల్స్ ఇక్కడ రిక్వైర్మెంట్ ఇక్కడ ఉంది, మీ సీవీలో మ్యాచ్ అవుతుంది అని అనుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. కాంపిటీషన్ కూడా చాలా ఉంది, ఎందుకంటే 1 hourలోనే మోర్ దెన్ 200 అప్లికెంట్స్ ఇక్కడ అప్లై చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా త్వరపడి అప్లై చేసుకోండి. అండ్ జాబ్ వచ్చినట్లయితే కంపల్సరీ మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇండీడ్లో పాస్ట్ 24 hours సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ జాబ్స్ చూస్తే మనకి 100+ జాబ్స్ దాకా కనిపిస్తున్నాయండి. దీనిలో ఎసెంచర్ కూడా ఉంది. ఎసెంచర్ చూడండి, వీళ్ళు అడుగుతుంది ఏంటంటే ప్రాజెక్ట్ రోల్ డిస్క్రిప్షన్ వచ్చేసి డిజైన్ కోడ్ అండ్ టెస్ట్ మల్టిపుల్ కాంపోనెంట్స్ అని అడుగుతున్నారు. సో ఇది కనుక మీకు మ్యాచ్ అవుతుంది అనుకుంటే ఎసెంచర్లో ఆల్మోస్ట్ మనకి ఒక 1 week నుంచి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు కూడా ఉంది. అండ్ అమెజాన్ అని ఇంకో కంపెనీ, ఈరోజు మనం అనుకున్నాం కదా ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ అంటే ఓన్లీ ఐటీ కంపెనీస్ మాత్రమే కాకుండా బ్యాంకింగ్ సెక్టార్లో అండ్ హెల్త్ సెక్టార్లో కూడా మనం గత వారం రోజుల నుంచి చూస్తున్నట్టే ఈరోజు బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి ఒక ఫుల్ టైం జాబ్ కోసం పడింది. స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ డెవలప్మెంట్ టెస్టింగ్ ప్రాక్టీసెస్ ఉండాలి అని చెప్పి. సో ఎవరికైతే ఆ ఇంట్రెస్ట్ ఉందో బ్యాంకింగ్ జాబ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీరు దానికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంజనీరింగ్ మేనేజర్ ఊబర్లో కూడా ఉంది. ఇది 9+ years టోటల్ టెక్నికల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఇది అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎసెంచర్ నుంచి ఇంకొక జాబ్ కూడా ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. అండ్ ఐబిఎం నుంచి కూడా జరిగింది. సో ఐబిఎం మనకి రేర్గా కనిపిస్తూ ఉంటుంది, బట్ ఈరోజు మనకి ఇండీడ్లో ఐబిఎం కనిపిస్తుంది. అండ్ ఇన్ఫోర్ అనే ఇంకో కంపెనీ అమెజాన్ అంటే ఇన్ఫోసిస్ నుంచి ఉంది. వీళ్ళు అడుగుతుంది ఏంటంటే AS400 లీడ్ ఈ జాబ్ కోసం అడుగుతుంది. ఎజైల్ ఆర్ స్క్రమ్ అని అంటున్నారు. సో మామూలుగానే మీ అందరికీ తెలుసు స్క్రమ్లో చాలా తక్కువ మంది ఉంటారు. సో వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ డెవలపర్ డెవాప్స్ నుంచి ఐబిఎం అంటే ఐబిఎంలో హైరింగ్ ప్రాసెస్ ఉందన్నమాట. ఇప్పుడు దాకా నాకు ఒక 3 దాకా పోస్టులు ఇండీడ్లో కనిపించాయండి. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మేనేజర్ వెల్స్ ఫార్గో నుంచి కూడా ఉంది. వీళ్ళు ఏంటంటే ప్రొఫిషియంట్ ఇన్ ఎజైల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మెథడాలజీ గురించి అడుగుతూ ఉన్నారు. సో మీకు మీ సీవీకి మ్యాచ్ అవుతుంది ఈ స్కిల్ అనుకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ డెవలపర్ ఇంకోటి కూడా ఎసెంచర్ మనం చాలా చూస్తూ ఉన్నాం. అలానే ఈరోజు విప్రో కూడా ఎక్కువ మనకి కనిపించింది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు ఈ స్కిల్స్ రిక్వైర్మెంట్ ఇక్కడ మ్యాచ్ అవుతుంది సీవీలో అనుకుంటే మీరు అప్లై చేసుకోండి. ఇండీడ్లో పాస్ట్ 24 hours మనం టెస్టింగ్ జాబ్స్ చూస్తే అండి ఈరోజు 100+ జాబ్స్ దాకా కనిపించాయి. అందులో మనం అనుకున్నట్టే బ్యాంక్ ఆఫ్ అమెరికా నుంచి ఫుల్ టైం జాబ్ కోసం ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు అడుగుతుంది ఏంటంటే ఇక్కడ
బ్యాంక్ ఆఫ్ అమెరికాలో జాబ్ డిస్క్రిప్షన్తో పాటు వీళ్ళు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ చూడండి. కోడ్స్ సొల్యూషన్స్ కోసం చూస్తూ ఉన్నారు అండ్ డిజైన్స్ డెవలప్స్ కావాలి అని అంటున్నారు. అండ్ స్కిల్స్ వచ్చేసి అప్లికేషన్ డెవలప్మెంట్, ఆటోమేషన్ అండ్ సొల్యూషన్ డిజైన్, ఇన్ఫ్లుయెన్స్, ఆర్కిటెక్చర్, బిజినెస్ అక్యుమెన్, రిజల్ట్ ఓరియంటేషన్, కొలాబరేషన్, అనలిటికల్ థింకింగ్ అని అంటున్నారు. మనకు వచ్చిన గెస్ట్లో చాలామంది చెప్పడం మీరు కూడా వినే ఉంటారు, అనలిటికల్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. సో ఒకసారి చూసి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి ఎసెంచర్ కూడా మళ్ళీ ఇంకొకటి ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ రోల్ ఏంటంటే అప్లికేషన్ డెవలపర్, మస్ట్ హ్యావ్ స్కిల్స్లో ఏంటంటే సాప్ ఉండాలి అని అంటున్నారు. మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్యూ మోర్ జాబ్స్ వచ్చేసి ఎసెంచర్లోనే అగైన్ ఇక్కడ మనకి పోస్ట్ చేయడం జరిగింది అప్లికేషన్ డెవలపర్ అని. మళ్ళీ ఇది కూడా నేను ఒకసారి ఓపెన్ చేసి చూస్తే జాబ్ డీటెయిల్స్తో పాటు వీళ్ళు ఫుల్ అప్లికేషన్ డెవలపర్ అని అంటున్నారు. మస్ట్ హ్యావ్ స్కిల్స్లో వీళ్ళు కూడా సాప్ అని అంటున్నారు. అండ్ మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. సో ఒకసారి చూడండి, ఈరోజు ఈ 100+ జాబ్స్ అంటే అసలు జాబ్స్ లేవు అనే కంటే కూడా మన సీవీకి మ్యాచ్ అయ్యే స్కిల్స్ని మనం సర్చ్ చేసి అది ప్రాపర్గా అప్లై చేసుకుంటే కంపల్సరీ మనకి ఆన్లైన్ పోర్టల్స్ నుంచే వచ్చేస్తుంది. అండ్ నెట్వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్క ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అని అంటున్నారు. సో నెట్వర్క్ పెంచుకోండి. ఈవెన్ ఆన్లైన్ పోర్టల్స్లో కూడా గ్రూప్స్ ఉంటాయి కాబట్టి ఆ గ్రూప్స్తో మీరు కనెక్ట్ అవ్వండి. మీటప్స్కి వాటన్నిటికీ అటెండ్ అవ్వండి అండ్ మీకు ఈజీగా జాబ్ వస్తుంది. ఇండీడ్లో ఈరోజు పాస్ట్ 24 hours జావా డెవలపర్ జాబ్స్ మనం సర్చ్ చేస్తుంటే 50+ జాబ్స్ దాకా ఉన్నాయండి. దానిలో ఎసెంచర్లో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ ఉంది, దాంతోపాటు ఆరకల్ కూడా కనిపిస్తుంది ఈరోజు. అండ్ ఇన్ఫోసిస్ కూడా జావా ఆర్కిటెక్ట్ కోసం పోస్ట్ చేసింది. అయితే ఈ ఆర్కిటెక్ట్ జాబ్ని ఒకసారి మనం చూద్దాము సర్చ్ చేసి. వీళ్ళు అడుగుతున్న స్కిల్స్ ఏంటంటే టెక్నాలజీ, జావా, స్ప్రింగ్ బూట్ అంటున్నారు. అండ్ సాలిడ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్ప్రింగ్ బూట్ అని అంటున్నారు. సో ఇది కనుక మీకు అండ్ అప్లికేషన్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ ఆఫ్ జావా బేస్డ్ ఉండాలి అని అంటున్నారు. ఇది కనుక మ్యాచ్ అవుతుంది, ఆర్కిటెక్చర్ ఎవరైనా ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మైక్రోసాఫ్ట్, అగైన్ మైక్రోసాఫ్ట్. ఈరోజైతే మనకు కనిపించినవన్నీ అండి. ఇక్కడ చూడండి, రియాక్ట్ జేఎస్ డెవలపర్కి నెక్సాన్ వెబ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు మంచి ప్యాకేజ్తో ఇక్కడ అప్ టు 40 lakh దాకా పర్ ఇయర్ ఫుల్ టైమ్ అండ్ అంటున్నారు. ఇక్కడ కీ స్కిల్స్లో వాళ్ళు రియాక్ట్ జేఎస్ అండ్ నెక్స్ట్ జేఎస్, జావా స్క్రిప్ట్, HTML, CSS, ఫ్రంట్ ఎండ్ డెవలపర్, UI డెవలపర్, రియాక్ట్ జేఎస్ డెవలపర్, ఇలాంటివన్నీ API ఇంటిగ్రేషన్ కీ స్కిల్స్ ఇవన్నీ పెట్టారనమాట. సో ఈ స్కిల్స్లో మీ స్కిల్స్కి ఏదైతే మ్యాచ్ అవుతుందో అది అప్లై చేసుకోవచ్చు మీరు. అండ్ మేనేజర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, జావా HDFs, ఓపెన్ టెక్స్ట్ కార్పొరేషన్ వాళ్ళు ఇంకోటి కూడా పోస్ట్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకి 50+ జాబ్స్ దాకా మనకి కనిపిస్తూ ఉన్నాయి జావా డెవలపర్కి. సో జావా డెవలపర్ సర్చ్ చేస్తున్న ఎవరైనా సరే మనకి ఇంతకు ముందు కూడా కామెంట్ చేయడం జరిగింది, వాళ్ళందరూ ఈ జాబ్స్ని సర్చ్ చేసుకొని మీరు అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మీకు జాబ్ కనుక వచ్చినట్లయితే కంపల్సరీగా మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దాంతోపాటు మీకు ఇంకా ఏ జాబ్స్ కావాలో మీరు సర్చ్ చేయాలని అనుకుంటున్నారో ప్లీజ్ అవి కూడా కామెంట్ చేయండి.